మన ప్రధానమంత్రి మోదీ గారు బయటకు వచ్చి బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పి నినాదాలు చేస్తారు. కానీ వాళ్ళ పార్టీలో మాత్రం ఫాలో అయ్యేది బలాత్కారీ బచావ్. కుల్దీప్ సింగ్ సెంగర్ అనే ఈ వ్యక్తి 4 times బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలా గెలిచిండు. అంటే ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. 2017 లో ఒక మైనర్ బాలికని జాబ్ పేరుతో ఇంటికి పిలిచి మరీ బలాత్కారం చేశారు, గ్యాంగ్ రేప్. దానికి 2019 లో ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. పోక్సో యాక్ట్ తో సహా పెద్ద పెద్ద సెక్షన్లన్నీ ఈయన చేసిన క్రైమ్ కి వర్తించినాయి. అండ్ ఈ శిక్ష కూడా అంతా ఊరికేం పడలేదు. ఈ అమ్మాయి చాలా కోల్పోదొచ్చింది. తన ఫ్యామిలీలో నుంచి ముగ్గురిని కోల్పోయింది. వాళ్ళ ఫాదర్ అయితే అతి కిరాతకంగా జైల్లో చంపారు, ఒక ఫాల్స్ కేసు బుక్ చేసి. అయినా ఈ అమ్మాయి వెనక్కి తగ్గలే. నీకు ఇంత ధైర్యమా అని చెప్పి ఈ అమ్మాయి ట్రావెల్ చేస్తున్న వెహికల్ ని ఒక ట్రక్ తో గుద్దిచ్చారు. అలా ఇద్దరు అత్తలు స్పాట్ డెడ్. కానీ ఈ అమ్మాయి వాళ్ళ లాయర్ మాత్రం బ్రతికి బయటపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ చాలా గ్రేట్, ఆయన వస్తే మొత్తం దేశం రూపురేఖలు మారిపోతాయని చెప్పి చాలా మంది మాట్లాడతారు కదా. వీళ్ళ మదర్ యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందుకు వెళ్లి పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారంటే గానీ ఈ కేసు ముందుకెళ్లలేదు. అంతెందుకు సుప్రీం కోర్టు ఇట్ సెల్ఫ్ డిక్లేర్ ఈ కేసు యూపీలో ఉంటే న్యాయం జరగదని చెప్పి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది. సో మైనర్ బాలిక ఈ దేశంలో ఒక ఎమ్మెల్యేకి శిక్ష వేయించాలంటే ముగ్గురిని కోల్పోవాలి ఫ్యామిలీలో. ఇంత కష్టపడి నాకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేపిస్తే సుప్రీం కోర్టు ఇప్పుడు శిక్షని సస్పెండ్ చేసింది. అండ్ సస్పెండ్ చేయడానికి చెప్పిన రీజన్ అంటే మాత్రం అవాక్ అవుతారు. ఈ కుల్దీప్ సింగ్ సెంగర్ ఒక పబ్లిక్ సర్వెంట్ కాదు, ఈయన ఒక పొలిటీషియన్ మాత్రమే. సో ఈయనకి పోక్సోలోని సెక్షన్ 5 వర్తించదు, సెక్షన్ 4 మాత్రమే వర్తిస్తుంది అని ఈయనకి హెల్త్ కన్సర్న్స్ బేస్ పైన బెయిల్ అయితే మంజూరు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో సంస్థలు అనేవి ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో. ఈ రేపిస్ట్ బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళ మమ్మీ ప్రొటెస్ట్ చేస్తుంటే మా ప్రాణాలకు థ్రెట్ ఉందని చెప్పి ఏ విధంగా తొలగిస్తారో చూడండి ఒకసారి. అండ్ జనాలందరూ వీళ్ళకి పెడుతున్న పేర్లు ఏంటంటే సోరోస్ మనుషులు, యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్స్, ఈ విధంగా పిలుస్తున్నారు వీళ్ళని. ఈ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ జై హింద్.